ఇది కాకుండా మళ్ళీ ఇంకో ఆయన కామెడీగా చెప్పాడు. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి, అప్పుడు రామానాయుడు గారు, ఆయన సైకిల్ వేసుకెళ్ళి ఇంటింటికి వెళ్తే ఏం చెప్పాడో సరే, అది ఇరిగేషన్ మంత్రి గారు చెప్పి కొద్ది కామెడీగా చెప్పాడులే. ఇంటింటికి వెళ్ళి ఒకచోట నలుగురు పిల్లలు కనపడితే, అమ్మ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నలుగురికి 60,000 వచ్చేస్తాయి, గుద్దేడు సైకిల్ మీద అని సైకిల్ వేసుకెళ్ళి చెప్పాడు ఆయన. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. శభాష్, తప్పు లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, వాగ్దానం చేశారు, సూపర్ 6లో పెట్టారు, ప్రచారం చేసుకున్నారు, ఓట్లు వేసుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు? అమలు చేయాలా లేదా? అమలు చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా? రాత్రేనండి GOMS 29 రిలీజ్ చేశారు. అంతేగా, GOMS నెంబర్ 29 రిలీజ్ చేశారు. దానిలో ఏమి రాశారో, ఏమి జీవోలో ఇచ్చారో రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దానికోసమే ప్రత్యేకంగా చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టామని కూడా మనవి చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారి హైలైట్ చేద్దాం. చూడు, ఆ పైన ఉన్నాయి చూడండి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ issued flagship program, the government under Talliki Vandanam scheme is providing financial assistance of 15,000 rupees per annum, shabash, to each mother or recognized guardian who is below poverty. Sir, adi below each mother, not each student. ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తారు. ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తారు. ఒక తల్లి 2 బిడ్డల్ని స్కూలుకు పంపితే 30,000 ఇవ్వరు, 3 పిల్లల్ని పంపితే 45,000 ఇవ్వరు, 4 పిల్లల్ని పంపితే 60,000 ఇవ్వరు. ఎంతమంది పిల్లల్ని పంపినా 15,000 రూపాయలే ఇస్తారు. ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఇది సూపర్ 6ఆ? కాదే. సూపర్ మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది తల్లికి వందనమా? కాదే. తల్లికి మోసం కాదా అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు